దుబాయ్లో మీరు బుర్జ్ ఖలీఫా గురించి విన్నారు కదా. బుర్జ్ ఖలీఫా మరి ఒక మంచి ప్రాజెక్ట్తో మేము ముందుకు వస్తుందండి. బుర్జ్ ఖలీఫా ముందు వాళ్ళు డౌన్ టౌన్ బుర్జ్ ఖలీఫా చూస్తున్నారు కదా, ఇది బుర్జ్ ఖలీఫా. ఇమార్ వాళ్ళు బిల్డ్ చేసిన బుర్జ్ ఖలీఫా. ఇదంతా కూడా డౌన్ టౌన్ ఏరియా మీరు చూస్తూ ఉన్నారు కదా. ఇదంతా డౌన్ టౌన్ ఏరియా, కమర్షియల్ ఏరియాస్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇదంతా కూడా డౌన్ టౌన్ ఏరియా అండి, బుర్జ్ ఖలీఫా ఏరియా అనమాట. ఇమార్ వాళ్ళు చేసింది. డౌన్ టౌన్కి వచ్చేసి మీకు ఒకటే మెట్రో స్టేషన్ ఉంది కదా. దీనికి మూడంతలుగా మరి ఒక డౌన్ టౌన్ ఇమార్ వాళ్ళు తీసుకొస్తున్నారు. అది ఎక్కడో మీకు చూపిస్తారు. దుబాయ్ మాల్ గురించి మీరు విన్నారు కదా, బుర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్. అదే ఇమార్ డెవలపర్స్ ఈ యొక్క దుబాయ్ క్రిక్ని డెవలప్ చేస్తూ ఉన్నారండి. దానికంటే మూడంతలు పెద్దది దుబాయ్ స్క్వేర్ మాల్. ఈ యొక్క మాల్కి ప్రక్కనే ఈ టవర్ వాళ్ళు లాంచ్ చేస్తూ ఉన్నారు. 1 BHK, 2 BHK, 3 BHK. ఈ యొక్క కమ్యూనిటీలో ఇదే మొదటి టవర్ అండి. దీని వరల్డ్ టాలెస్ట్ మెట్రో స్టేషన్ అండి. ఇది కూడా 2029 ఓపెన్ అవుతుంది. 2029 మెట్రో ఓపెన్ అవుతుంది. దుబాయ్ స్క్వేర్ మాల్ ఓపెన్ అవుతుంది. 2030కి ఆ టవర్ ఓపెన్ అవుతుంది. దీని తర్వాత మిగిలిన టవర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. మీకు గనక ఈ యొక్క కొత్త డౌన్ టౌన్లో అపార్ట్మెంట్ తీసుకోవాలంటే మంచి ఆప్షన్ అండి. ఎందుకంటే మొదటి బిల్డింగు, దీని తర్వాత ఇవన్నీ కూడా లాంచ్ అవ్వాల్సి ఉంది. దుబాయ్ మాల్ ఉంది, స్క్వేర్ మాల్, మెట్రో స్టేషన్స్ 3 ఉన్నాయి. ఎప్రిషియేషన్ విషయానికి వచ్చేసరికి మీరే కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క కమ్యూనిటీలో 25 బిల్డింగ్స్ ఎట్ టు లాంచ్ అండి. ఇది ఒక బిల్డింగ్, ఫస్ట్ బిల్డింగ్ అనమాట. అది కూడా దుబాయ్ స్క్వేర్ మాల్ ప్రక్కనే ఉంది. దుబాయ్ స్క్వేర్ మాల్ అంటే న్యూ డౌన్ టౌన్, అది ఐకానిక్ బిల్డింగ్.